ముందుగా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గద్దరన్న మొదటి వార్షికోత్సవ సమన్వయకర్త పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అలాగే మరొక మంత్రి గారు సీతక్క గారు, అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, శాంతి సిన్హా గారు, అలాగే మా సూర్యం వెన్నెల గారు, గద్దర్ గారి కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా, అలాగే తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఎంపీ గారు, హాజరైన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గద్దరన్న ఆయన మా జీవితకాలం ఈ గుండెల్లో ఉంటాడు. కారణం ఆయన గుండెల్లో ఉన్నది ఎర్ర జెండా, జీవితకాలం ఉన్నది ఎర్ర జెండా. ఇది నేను వేరే ఆలోచనతో చెప్పటం కాదు. ఆయన ఇంకా రేపు ఎల్లుండి చనిపోతారనగా నాకు ఫోన్ చేశారు. మన శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, ఆయన ఎప్పుడు శ్రీనివాస్ గద్దరన్న అంటే ఉంటారు. అన్న సామాన్య నిన్ను చూడాలనిపిస్తుందా అన్నాడు. అంటే నాకు ఏమైందన్న, నేను హాస్పిటల్లో ఉన్నా, నాకేం కాదు, నేను చూడాలి, ఎర్రజెండా అన్నను చూడాలి అని శ్రీనివాస్తో మళ్ళా సిపిఎం సెక్రటరీ వీరభద్రం గారితో కూడా ఫోన్ చేశాడంట. అరే మనకి ఏదన్నా చివరి రోజు మన జెండా ఎర్ర జెండాయారా అని మన శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు. ఇవాళ వాస్తవంగా నాకు నారాయణ గారు వస్తారు ఈ ప్రోగ్రాం, కానీ నేనేం చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నా, కానీ మా సూర్యం ఖచ్చితంగా మీరు రాకపోతే ఎట్లా అంకుల్ అని చెప్పి 1-2 సార్లు పిలవటంతో నేను ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకుని నారాయణ గారు అంటూ వచ్చాను. మొదటి గద్దరన్న స్మారక సభలో ఆ రోజు బట్టి గారు వచ్చారు. అనుకోకుండా ఆ రోజు వాళ్ళ మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది. అందరూ వస్తారని వీళ్ళు కూడా అనుకోలేదు, నా పేరే పెట్టారు ముందు. తర్వాత బట్టి గారు రావాలనుకున్నారు, ఆయన వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు మంత్రివర్గ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారితో సైతం అందరూ వచ్చారు. రావటమే కాదు, ఒక అద్భుతమైనటువంటి ప్రకటన ఆ రోజు చేశారు. అద్భుతమైన ప్రకటన. గద్దరన్నని ఆయనని ప్రభుత్వ పరంగా శాశ్వతంగా గుర్తుండే విధంగా, గద్దరన్న పేరుతో అవార్డులు ఇచ్చే విధంగా ఓ ప్రకటన చేశారు. మా అందరికి ఆశ్చర్యం వేసింది. అది ఆయన పార్టీలు సిద్ధాంతాలు కాదు, గద్దరన్న జీవితమే ప్రజల జీవితం. ఆ విధంగా గద్దరన్న అంటే గద్దరికి ముందు వెనక లెక్కేయాలి. జానపద కళాకారుల్లో నాకు తెలిసి గద్దరన్న అనేది ఈ తెలుగు గడ్డ పైన మొట్టమొదటి వ్యక్తి, చివరి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడవాలి. అది రాసుకోవాలి మనం. నేను చెప్పేది దీన్ని అవాస్తవాలు కాదు, లేకపోతే అతిశయోక్తులు అంతకంటే కాదు. గద్దరన్నే గొంగళి ఎలా వేయాలో గద్దరన్నే, దప్పు ఎలా కొట్టాలో గద్దరన్న, గజ్జె ఎలా కట్టాలో నేర్పింది గద్దరన్న. గద్దర్ స్టైల్, గద్దర్ వచ్చిన తర్వాతే జానపదాలకు ఒక వరవడి, ఒక కొత్తదనం. జానపదం అంటే జనం గుండె చప్పుడు అనేది గద్దరన్న రంగంలోకి వచ్చిన తర్వాతే. పాత సినిమా మనకు గుర్తుండాలి కదా, పాట బండి వెనక బండి కట్టి ఏ బండిలోకి వస్తావు కొడుకో, ఆయనే అందులో నటన. మన నరసింహరావు గారి ఆధ్వర్యంలో, నరసింహరావు గారు రోజు నాకు పెడతా ఉంటారు పోస్టులు. అలాగే మొన్న తెలంగాణ ఉద్యమాన్ని అంతా నడిపించింది గద్దరన్న. ఆయన పాట పొడుస్తున్న పొద్దుపైన నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటే
కవులు చాలామంది ఆలోచన చేసుకుని ఏదో ఆత్రేయ ఒక చోట ఎక్కడో కూర్చుని రాయాలంట, ఆరుద్ర గారు ఇంకో చోట ఎక్కడో కూర్చుని రాయాలి, తెల్లారులు ఆలోచన చేస్తారు. గద్దరన్నకు ఆలోచన అవసరం లేదు. ఒక పేదవాడు కనపడితే చేతిలో పెన్ను వస్తుంది, తెల్ల కాగితం మీద కవిత్వం వస్తుంది, పాట వస్తుంది. ఒక పేదవాడి ఆకలి బాధ చూస్తే అంటే ఆయన నడకే పాట, ఆయన నోటి మాటే పాట, ప్రతి పేదవాడు ఒక పాట. అటువంటి గద్దరన్న ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మా నారాయణ గారు నేను రావటం చాలా సంతోషంగా భావిస్తూ, అల్టిమేట్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్ టు అవర్ learned friend who came from Tamil Nadu. While he was delivering his speech, he said that Communist Party is slowly drifting from the Ambedkar ideology or slowly forgetting Ambedkar, like that he said. I want to make it clear to my friend. So in the year of 1990 itself, we held our All India CPI conference in Hyderabad. Here, along with Marx photograph, along with Lenin photograph, the Ambedkar photograph also was displayed in the year of 1990. So అందరికీ అంటే వారికేమి he has no other sense in mind. So with goodness only he said like that. But thing is, మీ అందరికీ అర్థం కావాలి, అంబేద్కర్ కమ్యూనిస్ట్ భావాలు ఒకటే, అంబేద్కర్ కమ్యూనిస్ట్ భావాలు ఒకటే. కులం అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది, కులం అనేది ఆయన, వర్గం మేము. ఇప్పుడు కులం కూడా రియాలిటీ అని కమ్యూనిస్టులుగా గుర్తించి, ఆ కులం వర్గం ఉంటే కులం ఆటోమేటిక్ పోయిద్ది అనుకునేవాళ్ళం. ఇప్పుడు వర్గం అంటే వర్గరహిత సమాజం, అంటే అందరూ సమానత్వం ఉంటే ఈ కులాలు ఉండవు అనుకున్నాం. అందరూ సమానత్వం ఆర్థిక పరంగా ఉన్నా కులాలనే పోవనేది వాస్తవాన్ని గుర్తించి, అందుకని ఆనాడు దళితుల కోసం మొట్టమొదటి దళితులతో భోజనాలు చేసిందే కమ్యూనిస్టులు. ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే అంబేద్కర్ భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం, లాల్ నీల్ జెండాలు రెండు ఒకటి అవ్వక తప్పదు, ఒకటి అవ్వాలి అని చెప్పి నేను గద్దరన్న సాక్షిగా చెబుతూ, మా అగైన్ ఐ రిక్వెస్ట్ మై learned friend, whatever ideas he has got in his mind against communist parties, I request him to change that one. And ultimately మీ అందరికీ హృదయపూర్వక విప్లవాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. సారీ కొద్దిగా టైం తీసుకున్నందుకు థ్యాంక్ యూ.